సో విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు ఫ్యూచరిస్టిక్, ఫ్యూచర్లో ఏం చేస్తాము, ప్లానింగ్, ఏం జరగాలి అనేది ఇంపార్టెంట్. ఎస్ అన్న, వెరీ ఇంపార్టెంట్. సో మన గౌరవ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా పత్రిజీ కళల రూపం పిఎంసి, పిఎస్ఎస్ఎం విస్తృత రూపం చూపించేది పిఎంసి. సో ఎన్ని ప్రాజెక్ట్స్, పిఎస్ఎస్ఎం ఒక పెద్ద చెట్టు అనుకుంటే దాని మొత్తం వేరు, ఆ ఫలాలు పిఎంసి. సో ఆ చెట్టులో అన్ని బ్రాంచెస్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనుకుంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చక్కగా ప్రజల వద్దకు వెళ్ళాలి, వాటి ద్వారా వారు లబ్ధి పొందాలి అంటే దాన్ని బాగా మనకు విస్తృతంగా తీసుకెళ్ళగలిగేది పిఎంసి. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రేమ్నాథ్ సార్ నేను అమెరికా విజిట్ చేసినప్పుడు 14 రాష్ట్రాలు 49 సిటీలు తిరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక 85% మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి అన్నప్పుడు పిఎంసి ద్వారా రావడం జరిగింది, అది కూడా లాక్డౌన్ టైంలో అని. సో చాలా డిస్ట్రెస్తో, చాలా రకాల వర్రీతో, మనకి యూఎస్లో తెలుసు వాళ్ళు ఎన్ని రకాల ఛాలెంజెస్ ఎదుర్కొంటారో, అలాంటి టైంలో మాకు ఈ పిఎంసి వల్ల ఆ ప్రశాంతత పొందాము, ఒక క్లారిటీ వచ్చింది, హెల్త్ మీద వర్క్ చేసుకున్నాము. రూరల్ మాస్టర్ అనుభవాలు మాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది. వారే ఈ ధ్యానం చేసి మారగాలేంది, మేమెందుకు మారలేము అనే ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అనేది చాలామంది అక్కడ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో పిఎంసి మనము అంటే త్వరితగతిన జనాల్లోకి వెళ్ళాలి అంటే, ఈ అన్ని ప్రాజెక్ట్స్ని తీసుకెళ్ళాలి అంటే ఈరోజు మనం చూసాం 85% మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొత్త ధ్యాన మిత్రులు ఉన్నారు. వారందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. సో వారందరినీ బాల్ వికాస్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ డైనింగ్ దగ్గర అడిగినప్పుడు పిఎంసితోనే వాళ్ళ కనెక్షన్ చాలామందికి మొదలైంది. అలాగే ఎంతోమంది జిల్లాల్లో ఉన్న మన సీనియర్ మాస్టర్స్ విస్తృతంగా వారు చేసిన ప్రచారం కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనం కొత్త ధ్యాన మిత్రుల్ని సంపాదించుకోవడం జరిగింది. ఈ మూమెంట్ ఇంత ఫాస్ట్గా మనం స్ప్రెడ్ చేసుకొని, ఒక గురువు ఉన్నప్పుడు అన్ని సొసైటీలు చాలా బాగా రన్ అవుతాయి. ఒక గురువు శరీరం వదిలాక కూడా అంతే నిబద్ధతతో, అంతకి 10 నిబద్ధతతో ప్రతి పిరమిడ్ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ని అంతటినీ మనము త్వరితగతిన జనాల వరకు చేర్చగలుగుతున్నాం. అలాగే సార్ సందేశాలన్నీ కూడా లాక్డౌన్లో వారు 40 సంవత్సరాల వారి కృషి, వారు చదివిన పుస్తకాల ఆ విజ్ఞానాన్ని పిఎంసి ద్వారా మనకి ఎవ్రీడే మెసేజెస్లో సార్ ఇచ్చారు. ఆ జ్ఞాననిధిని కూడా మనం పొందుపరుచుకున్నాం. సో ఇలా ఎన్ని రకాలుగా డబ్బు రూపంలో మనకు కనిపించకపోవచ్చు, అసెట్స్ రూపంలో మనకు కనిపించకపోవచ్చు, కానీ పిఎంసి ద్వారా మానవ వనరులు, ఆధ్యాత్మిక ఇంకా పరిణితి చెందిన మనుషుల్ని మనం సంపాదించుకున్నాం. అది మన ప్రగతి. సో అసెట్స్ ఈరోజు ఉంటాయి, రేపు కరుగుతాయి, కానీ పరిణితి చెందిన, ఆ ఆధ్యాత్మికంగా వికాసం చెందిన ఆ మిత్రులు ఈ ప్రపంచంలో శాంతికి, ఆ వైభోగానికి వారు మాత్రమే కృషి చేయగలరు. సో దానికే మన పిఎంసి. సో ఇంకా ఎంతోమంది మిత్రులు మాట్లాడాలి. మనందరం పిరమిడ్ సైనికులుగా, పత్రిజీ ఆశయాల కోసం పనిచేసేవారిగా, వారు స్థాపించిన ప్రతి సంస్థ అత్యంత అద్భుతంగా నడవాలి. దాని కృషి ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద ఉంది. సో ఎంతోమంది ఇప్పుడు ఎంతో చక్కగా మనం సహాయ సహకారాలు అందించాము. ఇది మన పిఎంసి. దీన్ని ఎవరు కొంతమంది రిప్రజెంట్ చేస్తారు అంతే. ఇది మన అందరిది. ప్రతి షేర్ హోల్డరు, ప్రతి ఒక్కరూ ఆ పిఎంసి ద్వారా జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి, మేం కూడా క్లాస్ చెప్పినట్టే అని సపోర్ట్ చేసిన ప్రతి పిరమిడ్ మాస్టరు, ప్రతి షేర్ హోల్డర్, అంబాసిడర్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలాగే మన సహాయ సహకారాలు కొనసాగిద్దాము. అద్భుతంగా మన పిఎంసిని ప్రగతి పదంలో తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.